ప్రైజ్ ద లార్డ్. అందరికి ప్రభువుని రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వక వందనాలు. అందరు బాగుండారా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ప్రతిరోజు దేవుని స్తుతించాలి పిల్లరా. అది దేవుని చిత్తం మన పట్ల. టుడే ఆల్సో ఇట్ ఈస్ గ్రేట్ జాయ్ ఫర్ అస్ టు వర్షిప్ ద లార్డ్ అండ్ గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ సమయంలో ప్రార్థనతో ఈ సమయాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఇదేను కొన్ని స్తుతించే భాగ్యం, కృప మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ సన్నిధిలో మమ్మల్ని బలపరచండి దేవా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఎత్తిపట్టండి. నీ రక్తంతో మమ్మల్ని కడగండి ప్రభువా. మా పాపాలు, అతిక్రమాలు, దోషాలు, బలహీనతలు, భయాలు, ఆందోళనలు, దుఃఖాలు, వ్యసనాలు, వ్యాకులాలు, నీరసము యేసు నామములో గద్దించబడినగా, సకల దురాత్మ, దైవాత్మ, చీకటి శక్తులని గద్దించబడినగా, సంపూర్ణమైన విడుదల, స్వస్థత, ఆరోగ్యం దయచేయమని తండ్రి ఇదేను కూడా నాతో మాట్లాడండి ప్రభువా. ఈ భూమి మీద ఉన్న సమస్త జనులను మీరు దీవించండి ప్రభువా. అన్ని దేశాల ప్రజలు దీవించబడుతుంది కాక. మా దేశం, మా రాష్ట్రాలు, మా ప్రజలు, నాయకులు, అధికారులు, నూతన ప్రభుత్వాలు నాయన, నూతనంగా ఎన్నుకోబడినటువంటి నాయకులు అందరూ దీవించబడాలి నాయన. పాపము, క్రోధము, భేదాలు, విమతాలు, మత్సరాలు, దోషాలు, నిందలు, అవమానాలు కొట్టువేయబడాలి. తిరుగుబాటు స్వభావాలు, చంపుకోవటం, నరుక్కోవటం, కొట్టుకోవటం, హింసించుకోవటం, బాధ పెట్టుకోవటం, ఇవన్నీ తొలగిపోవాలి ప్రభువా. ఈ అద్భుతాలు జరగాలి తండ్రి. గొప్ప కార్యాలు చేయమని మహిమ పొందమని కోరుచున్నాను యేసు నామములో. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఈ దినం కూడా నీ వాక్యం అనేక హృదయాల్లో, జీవితాల్లో పనిచేయనట్లుగా దీవించమని ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకే పిల్లారా, ఇదేనో కూడా అనుదిన యేసయ్య కృప అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇదేనో కూడా మన ప్రభువుని స్తుతించడానికి, యేసయ్యను గణపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకెంతో కృప చూపుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. వాక్య భాగంలో నుండి మనం అనేకమైనటువంటి విషయాలు వింటూ ఉన్నాం ప్రతిరోజు. ఎవ్రీ డే హ్యావ్ బీన్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సిన్స్ వెన్ ఐ స్టార్టెడ్ Facebook lives and YouTube lives. Praise the Lord. Today also we are going to hear the word of God. ఈ దినం కూడా మన దేవుని వాక్యాన్ని వినబోతున్నారా? ప్రతిరోజు నేను చెబుతూ ఉన్నాను. ప్రాముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా పిల్లరా, మనము దేవునికి కావలసిన మనిషి బాగుపడాలి, మంచిగా అవ్వాలి, నూతనపరచబడాలి, బలపరచబడాలి, దీవించబడాలి. అది దేవుని యొక్క చెప్పు. అందుకొరకు యేసు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చానని కూడా స్పష్టంగా చెప్పారు. సో మనం కట్టబడాలి. మనం ఈ భూమి మీద నీతికి, న్యాయానికి, పవిత్రతకు, పరిశుద్ధతకు సాక్షులుగా ఉండాలి. యేసుక్రీస్తు సాక్షులు అంటే ఏంటంటే నీతికి సాక్షులు. యేసుక్రీస్తు సాక్షులు అంటే పవిత్రతకు సాక్షులు. యేసుక్రీస్తు సాక్షులు అంటే సహనానికి, ఓర్పుకి, కనికరానికి, జాలికి, దయకు సాక్షులు. ఇదేనో అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో మనం సమృద్ధిగా కలిగి ఉండటానికి సహాయము చేయును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇదేనో కూడా ఒక వాక్యాన్ని మీ మధ్యలో చదివించాలని నేను ఆశపడతా ఉన్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. ఒక వాక్యాన్ని మనం చదువుకుంటే 10వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ముందు ఈ 10వ వచనాన్ని చదివి ఆ తర్వాత నేను మీకు 1వ వచనం దగ్గర నుండి చదివిస్తాను. లెట్ us read first verse 10, Matthew chapter 23 verse 10. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. బట్ ఈ దట్ ఈజ్ గ్రేటెస్ట్ అమాంగ్ యూ షల్ బి యువర్ సర్వెంట్. గ్రేటెస్ట్ అమాంగ్ యూ షల్ బి యువర్ సర్వెంట్. అందరికంటే గొప్పవాడిగా ఉన్నవాడంట ఎట్లాగా ఉండాలి? పరిచారకుడిగా ఉండాలంట. ఇంకొక వాక్యం సెలవిస్తూ ఉంది. ఓకే, నేను ఏం చదివించాను? 11 చదివించాను కదా, 10 అన్నాను కదా, 11 చదివించాను. సరే, 11 ప్రాముఖ్యమైనదిలే. ఓకే, దేవుని స్తోత్ర. 12 కూడా చదువుకుందాం. 12 నుండి చదువుకుందాం. ఇప్పుడు మత్తయి సువార్త 23వ అధ్యాయము 12 వచ్చిన మాథ్యూ చాప్టర్ 23 verse 12. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. అండ్ హూసో ఎవర్ షల్ ఎగ్జాల్ట్ హిమ్సెల్ఫ్ షల్ బి అబాస్డ్. అబాస్ పాలవుతారు అంటారు చూడండి, అబాస్డ్. అండ్ హీ దట్ షల్ హంబుల్ హిమ్సెల్ఫ్ షల్ బి ఎగ్జాల్టెడ్. షల్ బి ఎగ్జాల్టెడ్.
తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఓకే, ఈ మాటలు యేసు ప్రభువారు ఎందుకు చెబుతున్నారండి? 13వ వచనం కూడా చదువుతున్నాను. 13వ వచనం కూడా చాలా స్పష్టంగా ఉంటున్నారు. క్రైస్తవులారా, హల్లెలూయా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. స్పష్టంగా చెబుతున్నారు. పరలోక రాజ్యాన్నే మూసేస్తారంటండి. దాంట్లోకి వీళ్ళు ప్రవేశించరంట, ప్రవేశించే వారిని కూడా ప్రవేశించనీయరంట. ఓకే, ఇప్పుడు మొదటి వచ్చిన దగ్గర నుండి కొన్ని వచనాలు చదువుకుంటే మనకి స్పష్టంగా బాగా అర్థమవుతుంది. లెట్ us read Matthew chapter 23 verse 1 through some verses. అప్పుడు యేసు జనసమూహములతో తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటిని అనుసరించి గైకొనిడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పువారే గాని చేయరు. ఎవరు? ఈ శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠం మీద కూర్చుంటారంట, సింహాసనాల మీద కూర్చుంటారు, అధికారులుగా కూర్చుంటారు, నాయకులుగా కూర్చుంటారు, గొప్పవారుగా కూర్చుంటారు. మీరు చూడండి, ప్రతి మీటింగ్లో సింహాసనం కావాలి, మంచి చైర్స్ కావాలి. కొంచెం తక్కువకుండా వాళ్ళకి మామూలు చైర్స్, కొంచెం గొప్ప వాళ్ళు అనే వాళ్ళకి పెద్ద పెద్ద మంచి కాస్ట్లీ చైర్స్. చర్చీస్లో కూడా చాలా కాస్ట్లీ చైర్స్ ఉంటాయి. మంచిదే, సంఘంలో ఉండటం మంచిదే, వెళ్ళిన కాడ ఉండటం మంచిదే, పెళ్ళిళ్ళు, పేరటాల్లో, ఫంక్షన్లు వెళ్తాం ఉండటం మంచిదే. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, పిల్లరా, వాళ్ళు చెబుతారే కానీ చేయరు. అలాంటి పీఠాలను కోరుకుంటారు, అధికారాలు కోరుకుంటారు, సింహాసనాన్ని కోరుకుంటారు, అది ఇంకా వాళ్ళు మెప్పు పొందాలనుకుంటారు, ఘనపరచబడాలనుకుంటారు. ఇప్పుడేం చదువుదాము? 4వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 23:4. మోయశక్యం కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలుతోనైనను వాటిని కదిలింపరు. వేలుతో కూడా కదిలించరు. ఈ వేలు కానీ ఈ వేలు కానీ ఏ వేలు కదిలించరు. ఇట్లా మాత్రం బాగా అంటారు, అజయ్ అంటారు, ఇజయ్ అంటారు, కదలరు అక్కడ. నేను అందుకే ఈ శరీరాన్ని నలగొట్టుకోవటం అంటే మోషే గారు ఏ విధానంలో అన్నారో తెలియదు, కానీ మన అనుభవాల్లో వస్తూ ఉంటాయి. అంటే అప్పుడు ఏ అనుభవాన్ని బట్టి అన్నారు అనేటువంటిది మనం తెలుసుకోవాలంటే మనకు కూడా అనుభవం రావాలి. ఈ శరీరాన్ని నలగొట్టుకోవటం పిల్లారా, సేవలోను లేకపోతే ఆహారం మితంగా తినటం వలన, సుఖాలకు అలవాటు పడకుండా, సోమరితనం బద్ధకం లేకుండా కష్టపడి పని చెయ్యాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతిరోజు నేను మందిర పని, ఏదో ఒక పని 2 గంటలు 3 గంటలు కష్టపడి పని చేస్తాను. ఉదయం సాయంత్రం, ఒకసారి ఉదయం చేస్తాను, ఒకసారి ఉదయం సాయంత్రం కూడా చేస్తాను. దేవుని పని చెయ్యాలి పిల్లారా, హల్లెలూయా. వీళ్ళు చెబుతారే కానీ చేయరు, వాళ్ళ వేలుతో కూడా కదిలించరంట. ఇప్పుడు 5వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 23:5. మనుషులకు కనపడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. చేసినా కానీ ఎట్లా చేస్తారంట? మనుషులకు కనపడాలని చేస్తారంట. యాక్టింగ్, వేషధారులు అన్నాడు. అందుకే చెప్పుకుంటా పోతే తర్వాత ఆ 15 వచ్చిన దగ్గర నుండి ఉంటుంది వేషధారుల గురించి. 14 నుండి ఉందనుకండి. సో తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. చెంగులు, రక్షరేఖలు. ఈ వాక్యాలు మీకు నిర్మాకాండం 13:9లోను, 15:38 సంఖ్యాకాండంలోను, అలాగే 39 ద్వితీయోపదేశకాండం 6:8లో ఈ రక్షరేఖల గురించి, అలాగే చెంగుల గురించి మీకు ఉంటుంది. చాలాసార్లు నేను వివరించాను, మళ్ళీ వాటిని వివరించాను. చెప్పాలంటే ఇక వాళ్ళ వస్త్రాల గురించి, వస్త్రధారణ గురించి, లేకపోతే వాళ్ళ యొక్క కొన్ని పనుల గురించి, వాళ్ళ యొక్క మేకప్ల గురించి. సినిమా యాక్టర్లు మేకప్లు వేసుకుంటారు చూడండి, అట్లాగా. సో పాస్టర్లు కూడా, పాదిరులు కూడా, శాస్త్రులు, పరిసయ్యులు అంటే నిష్ట కలిగిన తెగవారు. అపోసినటువంటి పౌలు గారు కూడా పరిసయ్యుడే, నిష్ట కలిగిన తెగవారు. ఇవన్నీ ముందే చెప్పాడు యేసు ప్రభువారు. వాటిని పౌలు గారు కూడా చెబుతా వచ్చారు. దేవునికి స్తోత్రం.
సో కాబట్టి మనుషులకు కనబడి నిమిత్తముగా తమ యొక్క పనులన్నిటిని చేస్తారంట వీళ్ళు. ఇప్పుడు మత్తయి సువార్త 23:6 చదువుతాం. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, ఇంకా ఏం చేస్తారంటే అండి, అగ్రస్థానాలు విందుల్లో, సమాజ మందిరాల్లో అగ్రపీఠాలని, సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులమని పిలువబడుటయు కోరుదురు. సంత వీధులకి వెళ్ళినప్పుడు, ఎక్కడ వీధుల్లోకి వెళ్ళినప్పుడు వందనాలు పెట్టాలి, వీళ్ళకి వందనాలు పెట్టాలి. బోధకులు అని పిలువబడాలి. రెవరెండ్, డాక్టర్, బిషప్, రైట్ రెవరెండ్, పోప్ ఇట్లా పిలుచుకోవాలి. చాలామంది ఈ దినాల్లో వీటికి అలవాటు పడిపోయారు. నువ్వేది అలవాటు చేసుకుంటే దానికి అలవాటు అయిపోతావు. చాలామంది అలవాటు పడిపోయారు. బైబిల్ గ్రంథం అదే చెబుతాం. పీఠాలు కావాలి, సింహాసనాలు కావాలి, అధికారాలు కావాలి. ఎక్కడికి వెళ్ళినా కానీ, అది పెళ్ళికైనా కానీ, పుట్టిన దినానికి వెళ్ళినా కానీ, మీటింగ్కి వెళ్ళినా కానీ, చర్చిలో కానీ, ఎక్కడికైనా కానీ, అది మందిరాలు కావచ్చు, గుళ్ళు కావచ్చు, గోపురాలు కావచ్చు, ఏదైనా కానీ. ఇప్పుడు చూడండి, చాలామంది కొట్టుకుంటూ ఉండారు అధికారాల కోసం. మరి 4వ తారీఖున రిజల్ట్ వచ్చింది, మంచి తీర్పు వచ్చింది. మన తెలంగాణలోను, ఆంధ్రాలోను, భారతదేశం అంతా అన్ని రాష్ట్రాల్లో కూడా, అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు బీజేపీ, ఎన్డీఏ, ఇండియా మంచి పోరాటం ఉంది వాళ్ళ మధ్యలో. ఇప్పుడు మన తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఆదుకోవాలంట మోదీ గారు, లేకపోతే మోదీ గారు ప్రధానమంత్రి అవ్వటం కుదరదు అనేది ఒక టాక్ వస్తుంది. నేను ఒక మాట పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆయన ముందేమన్నాడు, నీ ఓట్లే అవసరం లేదని చెప్పేసేసాడు. ఎవడు ఓట్లు అవసరం లేదు, ఆయన మనసులో ఉండా చెప్పాడు అనుకోండి. తర్వాత గ్రహించి తగ్గించుకొని మార్చుకొని మార్పు చెంది, ప్రతి మనిషి మారాలండి, మార్పు చెందాలి. అది కొంచెం మంచిగా అనిపించింది నాకు. నేను మిమ్మల్ని అడుక్కోవటం మాత్రమే కాదు, అర్జిస్తున్నా, బ్రతిములాడుకుంటున్నా, కొంగు బట్టి అడుక్కుంటున్నా, మీ ఓట్లు వేయండి, నన్ను గెలిపించండి అని. సరే, తగ్గించుకున్నాడు కదా, మంచిదే. తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. గర్వంగా ఉంటే, అహంకారంగా ఉంటే, విర్రవీగుతూ ఉంటే, చాలామంది అట్లా చేసుకున్నారు ఇంతకుముందు. అవి చర్చిస్లో ఉండయి, మసీదుల్లో ఉండయి, హిందూ గుళ్ళలో ఉండయి. అగ్రపీఠాలు, పీఠాధిపతులు, రాజకీయ నాయకుల్లో ఉండయి, అలాగనే సమాజంలో ఉంది, ఆఫీసుల్లోనూ, లేకపోతే ఈ యొక్క పరిపాలన అధికారాలు అంటారు చూడండి. ప్రతి అధికారం యొక్క అధికారాల్లో ఉండే సింహాసనాలు ఉండయండి, సింహాసనాలు ఉండే లేవంటల్లా. కానీ గర్వంగా ఉండొద్దంట మనుషులు, అహంకారంగా ఉండొద్దంట, విర్రవీగుతూ ఉండొద్దంట, దుష్టత్వంతో ఉండొద్దంట, మూర్ఖంగా ఉండొద్దంట, తిరుగుబాటు స్వభావంతో దురుసుగా మాట్లాడటం, దూషించటం, నిందించటం, హింస పెట్టడం, బాధ పెట్టడం ఉండకూడదు. అది యేసుప్రభు చెబుతుంది ఇక్కడ. అలాగ ఉండకూడదు. మీరు 8వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 23:8. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవరినైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. బోధకుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే. 10వ వచనం. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు, మీరు గురువులని కూడా పిలువబడవద్దు. నీదర్ బీ ఈ కాల్డ్ మాస్టర్స్, ఫర్ వన్ ఈజ్ యువర్ మాస్టర్, ఈవెన్ క్రైస్ట్. మాస్టర్ డిగ్రీ కావాలనుకుంటారు, మాస్టర్స్ చదువుతారు అందరు కూడా, బయట దేశాలు వెళ్ళి కదా. అది ఓకే, సేవ చేయటానికి, పరిచర్య చేయటానికి, తగ్గించుకోవటానికి, వినయంగా విధేయతగా దేశానికి, రాష్ట్రాలకి, ప్రజలకు సేవ చేయటానికి. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాను కదా, ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి కొంచెం హెచ్చించబడ్డాడు. ఒక్క సీటు కూడా గెలవలేని వాడు ఈసారి 21 గెలవబడి. దాన్ని కొంతమంది విమర్శిస్తున్నారు, అవన్నీ మనకు తెలియవనుకండి, కానీ గెలిచాడు. చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ 135 సీట్లు వచ్చినాయి అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మరి అందరికీ. దాన్ని వేరే విమర్శిస్తున్నారు కొంతమంది, కానీ గెలిచారు వాళ్ళు. బీజేపీ ఈసారి 8 సీట్లు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో, గెలిచారు వాళ్ళు. పిల్లారా,
తగ్గించుకొని సేవ చేస్తే గెలవటమే కాదు, కంటిన్యూగా గెలుస్తూనే ఉంటారు. సేవ చేయటానికి ఎన్నుకుంటానే ఉంటారు ప్రజలు. తగ్గించుకోవాలి. అదే బైబిల్ గ్రంథం సెలవిస్తాము. మీరు పరిచారకులుగా ఉండాలి. 11వ వచనం అదే చెబుతా ఉంది. క్రీస్తు మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును. పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి కూడా చాలా టాకులు వస్తున్నాయి. ఆమె చాలా తగ్గించుకుంటుందని, ఆమె ఎంతమంది విమర్శించిన ఏం మాట్లాడలేదు నిజంగానే. తన పిల్లల్ని, తన కుటుంబాన్ని తప్ప దేన్ని కూడా ఎక్కువగా పట్టించుకోదు. ఓపికగా సహనంగా ఉంటుందండి. ఆమె కూడా క్రిస్టియనే కదా, దేవుని ఇస్తుంది. ఏమో క్రీస్తు పోతులు ఆమెను పనిచేస్తారు. పిల్లారా, దేవుని బిడ్డలు మరి లోకస్తులే ఇలాగుంటే లోకస్తులు మరి లోకస్తులందరూ మారాలి కదా. మనం కూడా ఒకప్పుడు లోకస్తులమే, మనం కూడా ఒకప్పుడు అన్యులమే, మనం కూడా ఒకప్పుడు దేవుణ్ణి ఎరగని వారమే. తగ్గించుకున్న వాళ్ళ గురించి చెప్పటంలో తప్పులేదండి. ప్రేమ కలిగిన వారిని గురించి చెప్పటంలో తప్పులేదు. హెల్ప్ చేసేవాళ్ళు, సహాయం చేసే వాళ్ళ గురించి చెప్పటం తప్పులేదు. క్రైస్తవుడా, క్రీస్తు బిడ్డ అని చెప్పుకుంటున్న నీలో ప్రేమ ఉందా, తగ్గింపు ఉందా, సహాయం చేసే గుణం ఉందా, మంచి లక్షణాలు ఉండయా, సుగుణాలు ఉండయా, నీతిగాను యథార్థంగాను న్యాయంగాను పరిపాలన చేస్తున్నారా? సంఘాలని, మనుషులకు సహాయం చేస్తూ మీ జీవితాలను గడుపుతూ ఉన్నారా? తగ్గించుకొని జీవిస్తూ ఉన్నారా? తగ్గించుకోండి, మీరు హెచ్చించబడతారు. తను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడతాడు. బైబిల్ గ్రంథంలో ఇంకో కొన్ని మాటలు చెబుతా ఉన్నాయి. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది చక్కగా, 22వ అధ్యాయము 29వ వచనం. యోబు గ్రంథము 22:29. జోబ్ 22:29. నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచెదనందువు, వినయము గల వాణిని ఆయన రక్షించు. నీవు పడద్రోయినప్పుడు మీదకు చూస్తాను అనుకుంటావంట. అయితే బైబిల్ సెలవిస్తుంది, వినయము గల వాణిని ఆయన రక్షించును. వినయం రావాలి పిల్లారు. అధికారులు, నాయకుల్లో వినయం రావాలి. ఇప్పుడు గెలిచిన వాళ్ళల్లో కూడా వినయం ఉండాలి. ఓ సహోదరు అంటుంది, మీరెవరో మాకు తెలియదు, మమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు, మీరెవరండి? బ్లెస్ చేసేది అడుక్కునే వాళ్ళు కూడా బ్లెస్ చేయాలి. ఓట్లు అడుక్కుంటారు కదా, మరి బ్లెస్ చేయటమే కదా అది. దేవునికి స్తోత్రం. ఓట్ల కోసమే అడుక్కుంటారు ఆ టైంలో. తర్వాత గెలిచిన తర్వాత విర్రబిగుతారు కొంతమంది. విర్రబిగారంటే మళ్ళా పడిపోతారు. అదే చెబుతా ఉంది సామెతల గ్రంథం 29:23. ప్రోవర్బ్స్ చాప్టర్ 29:23. ఎవని గర్వము వానిని తగ్గించును. సామెతల గ్రంథం 29:23 స్పష్టంగా చెబుతా ఉంది. ఎవని గర్వము వానిని తగ్గించును. వినయ మనస్కుడు ఘనతనందును. వినయంగా ఉండండి, తగ్గించుకొని ఉండండి క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా. చాలామంది క్రైస్తవులు అని చెప్పుకుంటారు, తగ్గింపు ఉండదు. తగ్గింపు లేకపోతే అధికారం నీకు ఎట్లాగిస్తాడు దేవుడు? గర్వపడతారు. అసలు సేవకుడినే గౌరవించరు. వీళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళంట, రాజకీయాలు చేస్తారంట, అధికారులుగా ఉంటారంట, సహాయం చేస్తారంట. ఏం చేస్తారు? నువ్వు ముందు సంఘంలో సేవ చేయి, క్రైస్తవునికి సేవ చేయి, దేవుని నమ్ముకున్న వాళ్ళకి సేవ చేయి, ఇంటి వాళ్ళకి సేవ చేయి, విశ్వాస గృహానికి సేవ చేయి. ముందు విశ్వాస గృహానికే సేవ చేయవు, సేవకుడినే గౌరవించవు. నీ తోటి సేవకుడిని తక్కువగా ఉంటే, బట్టలు సరిగా వేయకపోతే, కారు లేకపోతే, బిల్డింగ్ లేకపోతే, చర్చి లేకపోతే, లేకపోతే సంఘస్థులు లేకపోతే, నీకు 1000 మంది సంఘం ఉండారని, 1,00,000 మంది సంఘం ఉండారని, నీకు పెద్ద బిల్డింగ్ ఉందని, నీకు ఏసీ కారు ఉందని, పెద్ద టొయోటో కారు ఉందని, మేము టొయోటో కారు కొన్నామండి అని చెబుతారు గర్వంగా. ఏంటి గర్వం? ఏంటి అహంకారం? ఏంటి విర్రవీగే దుష్టత్వం? ఏంటి? సరే, నీకు అవసరమైతే కొనుక్కున్నావేమో, పర్లేదు. మేము కోట్లు పెట్టి చర్చిలు కట్టించేవండి, 100 మందిని నడిపించడానికి కూడా చేతకాని ఓడు నన్ను అంటున్నాడు అంటాడు. 100 మంది ఉంటే గొప్ప, 100 మంది కంటే ఎక్కువ ఉంటే ఒక్కళ్ళ కోసం కూడా నీవు శ్రమ పడాలి. కొన్ని ఆత్మలు రక్షణలోకి వచ్చినాయంటే ఈ దినాల్లో. ఒకప్పుడు పిల్లరా ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదండి కొన్ని సంవత్సరాలు సేవ చేస్తే. సేవకు అంటే వారి కష్టము, వారి యొక్క వేదన, వారి దుఃఖము, వారి ప్రయాసే ఇదను ఎంత విస్తారమైన పాత్ర కోయటానికి సహాయపడతా ఉంది.
క్రైస్తవులు విర్రవీగుతూ ఉన్నారు, సేవకులు విర్రవీగుతూ ఉన్నారు. కొంతమంది అండి, అందరు కాదు. కొంతమంది సేవకులు క్రైస్తవులు విర్రవీగుతూ ఉన్నారు. మిమ్మల్ని అణిచివేయటానికే, మీకు బుద్ధి చెప్పడానికే దేవుడు కొన్నిసార్లు అధికారులు మార్చేస్తాడు. ఈ అధికారే ఉంటే బాగుంటుంది అనుకుంటారా, అధికారం తీసేస్తాడు దేవుడు. ఆ దినాల్లో ఇశ్రాయేలీల్ని గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి అన్యుల యొక్క అధికారాన్ని అన్యుడిని పెట్టాడు వాళ్ళ మీద. వాళ్ళ కింద బానిసలుగా పెట్టాడు దేవుడు. ఎందుకో తెలుసా? వాళ్ళని గర్వం అణిచివేయబడాలి, విర్రవీగ దుష్టత్వం అణిచివేయబడాలి, దుర్మార్గత తొలగిపోవాలి. నువ్వు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలని, నువ్వు దీవించబడాలని, నువ్వు మంచిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అద్భుతమైనటువంటి మాటలు కదండి. పేతురు రాసిన పత్రికలో కూడా చాలా స్పష్టంగా చెబుతా ఉంది దేవుని యొక్క వాక్యం. 1 పేతురు 5వ అధ్యాయం 6 వచనం. 1 Peter chapter 5:6. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు తగిన కాలంలో హెచ్చిస్తాడు పిల్లలు. ఒక సమయం వస్తుంది, దేవుని సంకల్పించిన సమయము, ఏర్పాటు చేయబడిన సమయము, ప్లాన్ చేయబడిన సమయం వస్తుంది. ఏ కాలంలో ఆ కాలము దాని పని అది చేస్తూ ఉంటుంది. ప్రతి కాలంలో కాలాన్ని బట్టి ఫ్రూట్స్ వస్తాయి మనకి. కాలాన్ని బట్టి వర్షం వస్తుంది, ఎండ వస్తుంది, చలి వస్తుంది. అట్లానే దేవుడు కూడా మనల్ని హెచ్చిస్తాడు తగిన కాలంలో. గర్వపడొద్దు, అహంకారంతో ఉండొద్దు, విర్రవేగొద్దు. కొంతమంది బలహీనలు అయిపోతారు విశ్వాసంలో. బలహీనలు కావద్దు. దేవుడు ఇంకెప్పుడు చేస్తాడు, ఇంకా నాకు సహాయం చేయట్లేదు, దేవుడు నన్ను చూడట్లేడు, దేవుడు నన్ను గమనించట్లేదు అనుకుంటా. నేను సేవకు వచ్చినప్పుడు పిల్లారా 86వ సంవత్సరంలో ప్రభువుకు నా జీవితాన్ని ఇచ్చిన ప్రభువుని అంగీకరించి సేవ చేయటానికి సమర్పించుకున్నాను. కానీ 86వ సంవత్సరంలో కుదరలేదు నాకు వెళ్ళటానికి. 87లో వెళ్ళాను. ఆనాటి నుండి నేటి వరకు ఎన్నో కష్టాలు వచ్చినాయి. నేను చాలా సఫర్ అయ్యానండి. 90 వరకు చాలా సఫర్ అయ్యాను. 91 వరకు కూడా, 86 నుండి 91 వరకు ఏమి లేవు మరి ఆశీర్వాదాలు. నాకు కట్టుకోవటానికి సరైన బట్టలు లేవు, తినటానికి తిండి లేదు సరిగా, ఉండటానికి నివాసం లేదు సరిగా. ఓ 3 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో ఉన్నా నేను. కొంతమంది బైబిల్ కాలేజీని వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించే పాస్టర్ ఒకసారి సాక్ష్యం చెబుతూ విన్నాను నేను బైబిల్ కాలేజీకి వెళదామంటే నన్ను తీసుకోలేదు, నాకు చదువు లేదని అని అన్నాడు. ఎందుకు వ్యతిరేకించే? తీసుకోలేదని. ఓ పెద్ద పాస్టర్ చెబుతాడు, నేను ఏ బైబిల్ కాలేజీలు చేయలేదు, నేను తర్వాత ఒక్క బైబిల్ కాలేజీ మాత్రం చేశాను అంటాడు. మళ్ళీ ఇంకోసారి అది అమెరికా వెళ్ళి చేసి వచ్చేది. అంటే అమెరికాలో వాళ్ళు మనుషులు కాదా? ఇండియా వాళ్ళు ఈయనకి చెవటానికి యోగ్యులు కాదు అని అర్థం. అమెరికా ఓడే యోగ్యుడు అని అర్థం. అమెరికా ఓడైనా, బ్రిటన్ ఓడైనా, లేకపోతే యూకే వాడైనా, యూరోప్ కంట్రీస్ అయినా, అమెరికా కంట్రీ అయినా, ఆస్ట్రేలియా కంట్రీ అయినా, న్యూజిలాండ్ అయినా, ప్యారిస్ అయినా, ఏదైనా కానీ పిల్లరా తోపులేం కాదు, అందరు మనుషులే. అసలు దేవుని వాక్యం ఎవరికి వచ్చింది? ఆసియా ఖండం వాళ్ళకే వచ్చింది. తెలుసా మీకు? వాక్యం ఎవరికి వెళ్ళలేదండి ముందు. వాక్యం ఏషియా ఖండంలో ఉన్నటువంటి అబ్రహాముకు వచ్చింది వాక్యం ముందు. తర్వాత యాకోబుకు వచ్చింది వాక్యం, ఇస్సాకుకు వచ్చింది, యాకోబుకు వచ్చింది, ఇశ్రాయేలీలకు వచ్చింది వాక్యం. హల్లెలూయా. అందుకే ఆసియా ఖండంలో ఉన్నవారు ఎక్కువ సేవ చేస్తున్నారండి, ఎక్కువ ఆత్మ రక్షించబడతామండి. దేవునికి స్తోత్ర. మన ఖండంలో, ఈ భారతదేశం కూడా ఆసియా ఖండంలో ఇమిడి ఉంది. మన దేశం కూడా 50 దేశాలు పైగా ఉన్నాయి. పిల్లరా, భారతదేశంలో మంచి మంచి దైవజనులు ఉన్నారు. అసలు గొప్ప ఆచారాలు ఉండే భారతదేశంలో. సాంప్రదాయ హిందూజంలో కావచ్చు, ముస్లిమ్స్లో కావచ్చు, క్రిస్టియన్స్లో కావచ్చు. క్రైస్తవ్యం అనేది 16వ శతాబ్దంలో వచ్చిందంటాడు ఒక అతను. క్రైస్తవం ఎప్పుడో థామస్ గారు, యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు, దాన్ని ఇంకో రకంగా మాట్లాడతారు, విమర్శిస్తూ, నిందిస్తూ, దూషిస్తూ మాట్లాడతారు కొంతమంది. యేసు ప్రభు శిష్యుడు ఈ భూమి మీదకి
ఈ గట్ట మీదకి వచ్చేయడని వాక్యం చెబుతా ఉంది పిల్లలు. భారతదేశానికి వచ్చేయడని కేరళ వచ్చి, కేరళ నుండి తమిళనాడు వచ్చి అక్కడ చనిపోయాడని చెబుతా ఉంది వాక్యం. చరిత్ర చెబుతా ఉంది, చరిత్రే వాక్యం కూడా. మన దేశం యొక్క వాక్యం చెబుతా ఉంది. చరిత్ర అంటే మన దేశం యొక్క వాక్యం, క్రైస్తవ. కానీ అన్ని దేశాలకి వాక్యం దేవుని వాక్యం, దేవుని మాట. ఇశ్రాయేలు నుండి వాక్యము ప్రపంచం అంతా విస్తరించిందండి. మన భారతదేశానికి యేసు ప్రభు శిష్యుడు వచ్చి వాక్యం ప్రకటించాడండి. ఇక్కడ కూడా నేర్చుకోండి. నేను వెళ్ళి నేర్చుకున్నాను దేవుని వాక్యాన్ని తమిళనాడు వెళ్ళి, క్రైస్తవ బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. ఎన్నో కష్టాలు పడ్డాను. తర్వాత 90 నుండి ఫెయిత్ సెంటర్లో కూడా ఉన్నాను. అక్కడ కూడా నేను ఎన్నో కష్టాలు పడ్డాను. ఇప్పటికీ పిల్లారా, దేవుని బిడ్డలకి, యథార్థంగా సేవ చేసే బిడ్డలకి కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, రోదనలు ఉంటాయి. బాధపడొద్దు, భయపడొద్దు, దిగులు పడొద్దు, కోపగించుకోవద్దు. దేవుడు మేము చూడలేదు. దేవుడు తప్పక చూస్తాడు. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఒక దినం వస్తుంది పిల్లారా, దేవుని సహాయము మీకు దొరికే దినం వస్తుంది. దేవుడు మిమ్మల్ని చూచే దినం వస్తుంది. దేవుడు మిమ్మల్ని ఎత్తుకునే దినం వస్తుంది. మిమ్మల్ని ఆదరించే దినం వస్తుంది. మిమ్మల్ని పోషించే దినం వస్తుంది. మీకోసము రక్తాన్ని కార్చాడు ప్రభు, ప్రాణాన్ని పెట్టాడు యేసుక్రీస్తు వారు. ఒక బలమైనటువంటి, శక్తివంతమైన, శ్రేష్టమైన, అద్భుతమైనటువంటి సంతోషాన్ని నింపే దినము వస్తుంది. ఎదురు చూడండి దేవుని కోసం. మీ బాధలు, మీ కష్టాలన్నీ తొలగిపోతాయి పిల్లారా. ఎస్కేల్ గ్రంథంలో ఒక మాట చెబుతా ఉంది, 21వ అధ్యాయము 26వ వచనం. ఎజెకీయేల్ చాప్టర్ 21 వర్స్ 26. ప్రభు అయిన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, తలాటమును తీసివేయుము, కిరీటమును ఎత్తుము, ఇది ఇకను ఇట్లుండదు. ఇక మీదట నీచుని ఘనుని గాను, ఘనుని నీచునిగాను చేయుము. నీచుని గనుడు గాను, గనుడి నీచుని గానంట. అట్లాగుంది ప్రపంచం అంతా ఇప్పుడు. నీచుడేమో గనుడిగా ఉంటున్నాడు, గనుడేమో నీచుడిగా ఉన్నాడు. ఏం భయపడకండి, ఏం బాధపడకండి, ఏం దిగులు పడకండి. మీరు చూస్తున్న వాటన్నిటి విషయమై దేవుని స్తుతించండి, దేవునికి వందనాలు చెప్పండి. ఒక అద్భుతం జరిగే దినం త్వరగా ఉంది మీ జీవితంలో. గొప్ప కార్యము దేవుడు త్వరగా చేయబోతా ఉన్నాడు. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చునని లూకాసు వార్త 18వ అధ్యాయం 7-8 వచనాలు సెలవిస్తా ఉన్నాయి పిల్లారా. దేవుడు మీ మొర వింటాడు, మీకు సహాయం చేస్తాడు. అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతే ఆ విధవరాలకు న్యాయం తీరుస్తానని తన హృదయంలో, మనస్సులో స్థిరపరుచుకున్నాడు. న్యాయవంతుడైనటువంటి మీ దేవుడు తప్పక మీకు త్వరగా న్యాయం తీరుస్తాడని దేవుడి వాక్యం సంధిస్తాడు. బాధలన్నిటి నుండి విడుదల పొందండి యేసు నామములో. ఇప్పుడు మనము మత్తయి సువార్త 23వ అధ్యాయము మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనం దగ్గరికి వద్దాం. మాథ్యూ చాప్టర్ 23 వర్స్ 30. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. బట్ ఓ unto you, scribes and Pharisees, hypocrites, for ye shut up the kingdom of heaven against men, for ye neither go in yourselves, neither suffer ye them that are entering to go in. మీరు అందులోనికి ప్రవేశించరు, ప్రవేశించే వారిని ప్రవేశింపనీయరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే 2 అంతలుగా నరక పాత్రునిగా చేయుదురు. అతడు కలిసినప్పుడు 2 అంతలుగా నరక పాత్రుని చేస్తారంటండి. కలుపుకుంటారు, మీటింగుల్లో కలుపుకుంటారు, చర్చిస్లో కలుపుకుంటారు, మతంలో కలుపుకుంటారు, కులంలో కలుపుకుంటారు, దేశాల్లో కలుపుకుంటారు. కొంతమంది జాగ్రత్త, వారు ప్రవేశించరంట, ప్రవేశించే వారిని ప్రవేశించనీరంట. కలుపుకుంటానికి మాత్రం బాగా ఇష్టపడతారు. తప్పుడు బోధల్లోనికి
నష్టపరిచేటువంటి విషయాల్లోనికి మనుషుల దగ్గరికి మీరు వెళ్ళొద్దు పిల్లారా, జాగ్రత్త. తప్పుడు బోధ చేసే బోధకులు చాలామంది ఉన్నారు ఈ భూమి మీద. ఈ దినాల్లో నాశనం చేస్తారు మీ జీవితాన్ని. వారు పరలోకం వెళ్ళరు, మిమ్మల్ని వెళ్ళలేరు. మేమే పరలోకం వెళ్తాము, మేమే పరలోకం తీసుకెళ్తాం అంటారు. అసలు వాళ్ళకి పరలోకమే ఉండదు. కానీ బైబిల్ చెబుతా ఉంది, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడు నిత్య జీవం పొందుతాడు. దేవుని స్తోత్రం. దేవుని రాజ్యాన్ని గురించి, దేవుని సంఘాన్ని గురించి, దేవుని విషయాల గురించి సరైన అవగాహన ఉండదు చాలామందికి. ముందు మనం నీతిగా ఉంటే చాలు పిల్లారా, పరిశుద్ధంగా ఉంటే చాలు, పవిత్రంగా ఉంటే చాలు, కనికరము, జాలి, దయ, కరుణ, కటాక్షంతో నింపబడితే చాలు. నీకెంత ఆస్తి ఉండా, డబ్బుండా, బిల్డింగ్లుండా, కారులుండా, ఎన్నుండా, ఇవి లేకపోతే వ్యర్థము, వ్యర్థము. హల్లెలూయా. ఇప్పుడు మనం మత్తయి సువార్త 23వ అధ్యాయము 16 వచనం చదువుదాం. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? బంగారం గొప్పదా? బంగారాన్ని పరిశుద్ధపరిచే దేవాలయం గొప్పదా? బంగారం మీద, వెండి మీద, ఈ లోక సంబంధమైన ఆస్తుల మీద, ఈ లోక సంబంధమైనటువంటి సింహాసనాల మీద, కుర్చీల మీద, ఘనతల మీద, గౌరవాల మీద ఎక్కువగా ఆధారపడుతున్నారని దేవుని వాక్యం మనం సెలవిస్తాము. తగ్గింపు లేదు, వినయం లేదు, విధేయత లేదు, ఓర్పు లేదు, సహనం లేదు, లెక్క చేయటం లేదు. పొరుగువాణిని, సహోదరుని, తోటి సేవకుడిని, తోటి విశ్వాసిని, తోటి ఎదురున్నటువంటి పక్కనున్నటువంటి ఇంటి వారిని, పొరుగు వారిని పిల్లారా గౌరవించకపోతే అది నీకే నష్టం, మర్యాద చేయకపోతే అది నీకే నష్టం. అందులుగా ఉండొద్దు, అవివేకులుగా ఉండొద్దు. మత్తయి సువార్త 23:18. మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దానిపై నుండి అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బంగారమా? దేవాలయమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? ఈ రెండు భలే చెబుతున్నాడండి దేవుడు. మనుషుల దృష్టి అంతా ఇటు మీద, అర్పణం మీద ఉంటుంది, బంగారం మీద ఉంటుంది. దేవాలయం మీద కానీ, బలిపీఠం మీద కానీ ఉండదు. బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకొని వాడు దాని తోడని దాని పైనుండు వాటన్నిటి తోడని ఒట్టు పెట్టుకొని ఉన్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకొని వాడు దాని తోడనియు అందులో నివసించువాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచు ఉన్నాడు. ఆకాశము తోడని ఒట్టు పెట్టుకొని వాడు దేవుని సింహాసనము తోడనియు దానిపైన కూర్చున్న వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచు ఉన్నాడు. చూసారా? దేవాలయాన్ని గురించి, బలిపీఠాన్ని గురించి, ఆకాశాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు ఒట్లు పెట్టుకుంటారు చాలామంది. అమ్మ తోడు, అయ్య తోడు అని ఒట్టు పెట్టుకుంటారు. నా తోడు, నీ తోడు అని ఒట్టు పెట్టుకుంటారు. ఒట్టే అంటారు కొంతమంది. చిన్నప్పటి నుండి అలవాటు పడుతుందండి ఇది. మనం చిన్నప్పటి నుండి అలవాటు చేసుకుంటాం చాలా విషయాలు తెలుసా. బట్టల విషయం కానీ, తిండి విషయం కానీ, ప్రమాణాలు, పనులు, క్రియలు, కార్యాలు, తలంపులు, ఆలోచనలు, కోరికలు, ఇష్టాలు, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుండి అలవాటు చేసుకుంటాం. అన్నీ చిన్నప్పటి నుండి అలవాటు అవుతాయి మనకి. భయాలు, ఆందోళనలు, అబద్ధాలు, మోసాలు, దగాలు. 22వ వచనం చదువుదాం ఇప్పుడు. మత్తయి సువార్త 23:22. మరి ఆకాశము తోడని ఒట్టు పెట్టుకొని వాడు దేవుని సింహాసనం తోడని దానిపైన కూర్చున్న వాని తోడని ఒట్టు పెట్టుకొని ఉన్నాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి.
మీరు న్యాయాన్ని విడిచిపెడుతూ ఉన్నారు, కనికరాన్ని విడిచిపెడుతూ ఉన్నారు, విశ్వాసాన్ని విడిచిపెడుతూ ఉన్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. ఈ వాక్యాలు మీకు యెషయా గ్రంథం 66వ అధ్యాయం 1వ వచనంలోను, అలాగనే లేవి కాండం 27, 30, మికా 6, 8 వచనాల్లో కూడా మీరు కొన్ని స్పష్టంగా చూస్తారు. అక్కడ రాయబడినటువంటి వాటిని ఇక్కడ యేసు ప్రభువారు పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాల్ని కొత్త నిబంధనలు కోట్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి రాజులు 8:13లోను, కీర్తనలు 68:8లో కూడా ఈ విషయాలు నేను చెప్పినటువంటివన్నీ కూడా మీరు అక్కడ గమనించగలరు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన మత్తయి సువార్త 23-24 చదువుదాం. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లుగా వడియగట్టి ఒంటెను మింగువారు మీరే. వాహ్! అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియములతోనూ నింపబడి ఉన్నవి. హల్లెలూయా. దోపుతో ఉన్నాయి అంటండి, అపవిత్రమైనటువంటి చర్యలతో ఉన్నాయి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఎక్స్టోర్షన్ అండ్ ఎక్సెస్. ఓకే, 26 వచనం చదువుదామా? గ్రుడ్డి పరిసయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. బయట వాటిని మాత్రం బాగా అలంకరించుకుంటారు, నీట్గా ఉంటారు, మంచిగా ఉంటారు కనపడటానికి. అబ్బా ఎంత బాగుండారండి వీళ్ళు అనుకోవాలి. లోపల లొటారం, పైన బటార్. లోపల మాత్రం వాసన కొట్టేది, చెట్లు కొడతారు, బాగా లిప్స్టిక్లు రాస్తారు కొంతమంది, బాగా ఎంట్రుకల్ని ఉంగరాలు చేసేసుకుంటారు, కళ్ళు చేస్తారు, లేకపోతే నాన్న రకాలైన షేప్ చేస్తారు, వస్త్రాలంకరణని మార్చుకుంటారు, అన్ని మార్చుకుంటారు, కానీ హృదయం మార్చుతారు, మనస్సుని. పిల్లారా, దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు మనం ఘనమైన కార్యాలు చేయాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వినాలి. క్రైస్తవ హల్లెలూయా. మన జరిగిన ఎలక్షన్స్లో అందరూ వాక్యాన్ని కోట్ చేశారు, ప్రతి ఒక్కరు, చంద్రబాబు గారితో సహా, పవన్ కళ్యాణ్ గారు, అలాగనే మరి మన జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, వాళ్ళు మిత్రబంధు అందరూ కూడా, శత్రువులు కూడా, ఒక్కోసారి తెలుసా విరోధులు కూడా, యేసు ప్రభుకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా. క్రీస్తుని వెంబడించిన వాడు, క్రీస్తు మాట నమ్మని వాడు క్రైస్తవుడు కాదండి. వాక్యాలు ఎన్ని వల్లించినా కానీ అవి మనుషుల కోసం, స్వలాభం కోసం, అధికారం కోసం, సింహాసనం కోసం, డబ్బు సంపాదించుకోవటానికి, ఇంకా ఎక్కువగా జల్సాలు చేయటానికి వాడొచ్చాము దేవుని వాక్యాన్ని. కానీ వాక్యం చేయటానికి ఉంది, వాక్య ప్రకారం జీవించటానికి వాక్యం ఇచ్చాడు దేవుడు మనకు. మత్తయి సువార్త 23-27. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నమ కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. ఎముకలతో కల్మషముతో ఉంటుంది లోపల, పైకి మాత్రం సున్నం ఉంటుంది, బాగా తెల్లగా. అట్లాగుంటారు మనుషులు. లోపల భయంకరమైన కుళ్ళు, భయంకరమైనటువంటి ఈర్ష, ద్వేషం, అసూయ, అసహ్యత, హీనంగా మాట్లాడటం, నీచంగా మాట్లాడటం, ఈ కంపు ఉంటుంది లోపల. పైకి మాత్రం అందంగా అలంకరించుకుంటారు, నీట్గా ఉంటారు. అలా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. లోపల కూడా కడుక్కండి, శుభ్రంగా కడుక్కండి. మోసాలు చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయొద్దు, మనుషులను చంపొద్దు, మనుషుల్ని నోటి మాటలతో చంపొద్దు. కడుక్కండి అన్నీ. ఒకవేళ ఎవరైనా అట్టి పాపాలు ఇన్వాల్వ్ అయి ఉంటే, పాపం మీలో ఉంటే, కుళ్ళు మీలో ఉంటే, కంపు మీలో ఉంటే, నేటి వరకు మీరు కడగబడిన వారిగా ఉంటే, ఈ దినమైన దేవుడు కడుక్కోమని చెబుతున్నాడు.
లోకం కోసం, బంగారం కోసం, లోక సంబంధమైన ఆడంబరాల కోసం ఆశపడుతూ మీరు విర్రవీగుతూ ఉన్నారా? గర్వంతో ఉన్నారా? మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటూ ఉన్నారా? జాగ్రత్త. ఒక దినం వస్తుంది, రాజకీయ నాయకులు ఒకళ్ళనొకళ్ళు దూషించుకుంటారు, ఒకసారి ద్వేషించుకుంటారు. అలాగని సేవకులు కూడా దూషించుకుంటారు. అలాగని విశ్వాసులు ద్వేషించుకుంటారు, దూషించుకుంటారు. అధికారులు, మనుషులు, దేవుని ఎరగని వారు, దేవుని వాక్యం తెలియని వాళ్ళు చేస్తారు. మరి మీరు కూడా చేస్తున్నారు. లాభమే ఉంటుంది. దేవుణ్ణి నమ్ముకొని అన్ని జనాంగాన్ని దూషిస్తారు, ద్వేషిస్తారు. లాభమే ఉందండి. వాళ్ళు రక్షణ పొందాలని ప్రార్థన చేయాలి. వాళ్ళని ప్రేమతో, సహనంతో, ఓర్పుతో ప్రభువులోకి, వాక్యంలోనికి, మంచి మార్గంలోనికి నడిపించాలి. క్రైస్తవ్యం అనేది మంచి మార్గం, మతం కాదు. క్రీస్తు ఒక మతానికి చెందినవాడు కాదు, ఒక మార్గానికి చెందినవాడు కాదు. క్రీస్తు అంటే ప్రేమను పంచేటువంటి ఒక పాత్ర అని అనుకోవాలి. దేవుని స్తోత్రం. ఆ పాత్రలో మీరు ఎంత తెస్తున్న ప్రేమే బయటకు వస్తుంది. హల్లెలూయా. ఒక పాత్రగా మన కొరకు ఆయన అప్పగించబడ్డాడు. దేవుని స్తోత్రం. 28వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 23:28. అలాగు మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచు ఉన్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. మనుషులకు నీతిమంతులుగా కనపడుతున్నారు, బాగా మంచివాళ్ళుగా కనపడతారు, బాగా ఇచ్చేవాళ్ళుగా కనపడతారు, బాగా సహాయం చేసేవాళ్ళుగా కనపడతారు. కానీ వాస్తవాలు కాదు అది. వాళ్ళు ఎంత గొప్ప వాక్యం చెబుతున్నారండి అని అనుకుంటారు కొంతమంది, కానీ వాస్తవం కాదు అది. దాన్ని లెక్చరర్ గారు ఎలాగైతే ఒక పాఠాన్ని ఒక అవగాహన కోసం వివరించి చెబుతాడో అలా చెప్పొచ్చు నీవు. కానీ నీ జీవితంలో ఒరిజినల్గా వాస్తవం ఏంటి? వాస్తవాన్ని నువ్వు ప్రకటించాలి. దేవుని వాస్తవంలో మనం జీవించాలి పిల్లారా, దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. 29వ వచనం చదువుదాం ఇప్పుడు. వర్స్ 29. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు, ప్రవక్తల యొక్క సమాధులను కట్టిస్తారంట, నీతిమంతుల యొక్క గోరీలు శృంగారిస్తారంట. చూడు, మనం చూస్తున్నాం కదా, కొన్ని అక్కడక్కడ కనపడతాయి బొమ్మలు, ప్రతిమలు. ఒక అతను ఏమన్నాడంటే, కేరళలోనంట 1000 స్కూళ్ళు కట్టారంట. సేమ్ డబ్బుతో ఒక అతను ఒక ప్రతిమ నిలబెట్టాడు. పెద్ద కొన్ని వేల కోట్లు, 3000 కోట్లు. అదే డబ్బుతో కేరళలో 1000 స్కూళ్ళు కట్టారు. దానికంటే తక్కువ డబ్బు. మేలు చేయాలండి, మంచి చేయాలి. 30వ వచనం చదువుదాం. మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణము విషయంలో వారితో పాలివారమై ఉండక పోవుదుమని చెప్పుకొందురు. 31వ వచనం. అందువల్లనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచు ఉన్నారు. ప్రవక్తలను చంపినటువంటి కుమారులు, సాక్ష్యము లేనటువంటి వారు, సాక్షిగా లేరు. వీరి సాక్ష్యం ఎలాంటి అంటే చంపిన వారు అనే సాక్ష్యము. కొట్టిన వాళ్ళు, హింస పెట్టిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు. చూడండి, ఎవరు ఏది చేసినా కానీ వాళ్ళ సాక్ష్యం చరిత్రలో నిలబడి ఉంటుందండి. ఒకప్పుడు 1000 సంవత్సరాల క్రితం చేసిన వాళ్ళ అరాచకాలు నేటికి చెప్పుకుంటున్నాం కదా. బ్రిటిష్ వాళ్ళు మనకు చేసిన అరాచకాలు చెప్పుకుంటున్నాం కదా. మరి మనోళ్ళు మనకు చేస్తున్న అరాచకాలు పోతాయా? ఎక్కడ పోతాయి? క్రైస్తవుడు చేస్తున్న అరాచకాలు, సేవకుని చేస్తున్న అరాచకాలు, విశ్వాసి చేస్తున్న అరాచకాలు, ఇండియన్ చేస్తున్న అరాచకాలు. పిల్లరా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, జాగ్రత్త. 32వ వచనం, మత్తయి సువార్త 23:32. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్ప సంతానమా, నరక శిక్షను మీరెలాగూ తప్పించుకొందురు. ఎవడు తప్పించుకోలేడండి. తప్పక న్యాయం అనేటువంటి చూస్తుందండి.
నువ్వు మోసంగా, కుయుక్తిగా, అక్రమంగా, అన్యాయంగా, ఎవరు చూడలేదని, ఎవరు తెలియలేదని చేసేస్తున్నావు. సీక్రెట్గా రహస్యాలన్నీ ఒక దినం వస్తుంది, చరిత్రలో బయటపడతావు. చరిత్రహీనుడు అవుతావు. నువ్వు చనిపోయిన తర్వాత అయినా బయటపడతావు. ఒక్కోసారి నువ్వు చేసిన ప్రతి పాపము, ప్రతి రహస్యమైన స్థలములో చేసిన ప్రతి అన్యాయము, అక్రమము, మోసము, దగ బయటపడిద్ది. ఒక దినం వస్తుంది, ప్రకటించబడుతుంది. బోరలు ఊది ప్రకటించబడుతుంది. పబ్లిక్గా ప్రజలకు కనపడేటట్లుగా ప్రకటించబడుతుంది. మిద్దెల మీద ప్రకటించబడుతుంది. రహస్యంగాను గోడల మధ్యలో రహస్యమైన స్థావరాల్లో నువ్వు చేసిన ప్రతి పాపము, అతిక్రమము, దోషము, బాధ, మనుషుల పట్ల ఎంతో భయంకరమైనటువంటి హింసను పెట్టి బాధ పెట్టి, ఆ బాధ దాని తాలూకు అంతా ఒక దినం వస్తుంది, బయటపడుతుంది. 23వ అధ్యాయం మత్తయి సువార్త 34 అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచు ఉన్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టించి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. ఇవి రోమీలు కాదని చేసింది, యూదులు చేస్తున్నారు. దేవుని బిడ్డలు చేస్తున్నారు. ఇస్రాయేలీలు చేస్తూ ఉన్నారు. అప్పుడేమో రోమీలు చేశారు. అంతకు ముందేమో బబులోను వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈజిప్ట్ వాళ్ళు కావచ్చు, ఇంకా పర్షియా వాళ్ళు కావచ్చు, కల్దీలు ఇలాంటి వాళ్ళు కావచ్చు. కానీ నీకు దగ్గర వారికి, రక్త సంబంధికి, నీ స్నేహితుడికి, నీ సన్నిహితుడికి, నీ పొరుగు వారికి నువ్వు చేస్తున్నావు. నీ ఇంటి వాళ్ళకి చేస్తున్నావు, నీ దేశస్తులు చేస్తున్నావు, హింస పెడుతున్నావు, బాధ పెడుతున్నావు, హీనంగా నిత్యంగా చూస్తున్నావు. ఒక దినం వస్తుంది, జాగ్రత్త. నరక శిక్షను తప్పించుకోలేరు. ఏ మనుషుడు తప్పించుకోలేడు పిల్లారా, ఏ మనుషుడు తప్పించుకోలేడండి. నువ్వు చేసిన అన్యాయం, అక్రమం, మోసము, దగానుడు తప్పించుకోనలేవు. మత్తయి సువార్త 23:35 నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. ఎవరినైతే రక్తం చిందించావో, ఎవరినైతే హింస పెట్టి రక్తం చిందించి కొట్టి చంపావో, బాధ పెట్టి చంపావో, ఆత్మహత్య చేసుకునేటట్లుగా ప్రేరేపించి చంపావో, వాళ్ళని హింస పెట్టి దోచుకొని అవమానించి వాళ్ళంతట వాళ్ళు చచ్చిపోయేటట్లుగా ప్రేరేపించి చంపావు, అవన్నీ కూడా ఒక దినం వస్తుంది. నీ మీదకి తీర్పు దినం వస్తుంది. నీ కుటుంబం మీదకి తీర్పు దినం వస్తుంది. నీ పిల్ల తరముల మీదకి తీర్పు దినం వస్తుంది అని గుర్తుపెట్టుకో. తండ్రులది కుమారుల మీదకి వచ్చిందని వాక్యం సెలవిస్తావు. నీ అధికారాల కోసం, నీ భోగాల కోసం, నీ సుఖాల కోసం నీవు సంతోష పెట్టుకోవటానికి ఎంతమందిని బాధ పెడతావు, ఇలాగెంతమందిని గాయం చేస్తావు, ఇలాగెంతమందిని దోచుకుంటావు, మోసం చేస్తావు, అబద్ధాలు ఆడతావు, ఇంకెంతకాలం ఇలాగ బ్రతుకుతావు. జాగ్రత్త, ఒక దినం వస్తుంది. దేవుని మాట చెబుతా ఉంది పిల్లలు, ఒక దినం వస్తుంది. నరక శిక్ష నుండి ఎవరు తప్పించుకోవాలి. ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనంలోను, 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయం 20-21 వచనాల్లో మీరు ఈ వాక్యాలు చదవచ్చు. మత్తయి సువార్త 23:36 ఇవన్నీ ఈ తరము వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ తరము వారి మీదకి వచ్చునని నిశ్చయముగా చెబుతున్నాను. నిశ్చయముగా వస్తుంది. ప్రతి తరం మీదకి వస్తుంది. ప్రతి బిడ్డ మీదకి వస్తుంది. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూను నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూను ఉండుదానా. ప్రవక్తలు చంపుతూ ఉన్నటువంటి యెరూషలేమా, రాళ్లతో కొట్టి చంపుతున్నటువంటి యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగు చేర్చుకొనును అలాగే నేనును నీ పిల్లల్ని ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. మీరు వల్లటం లేదు, మీరు వినటం లేదు, మీరు లోబడటం లేదు, మీరు ఇష్టపడటం లేదు. మీ ఇష్టంగా ఉండాలనుకుంటున్నారు, మీకు నచ్చింది చేయాలనుకుంటున్నారు.
మీరు కోరినట్లుగా జీవించాలనుకుంటున్నారు. మిమ్మల్ని పొగిడితే చాలు, మీకు సింహాసనం వేస్తే చాలు, మీకు రంగురంగుల దుస్తులు వేస్తే చాలు, మీకు వస్త్ర అలంకరణ చెంగులను బాగా చేసుకుంటే చాలు, మిమ్మల్ని హెచ్చిస్తే చాలు, మీకోసం ఏదైనా చేస్తారు. జాగ్రత్త. 38వ వచనం చదువుతా. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది, ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు ఈ 39 వచనాల్లో అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడేటండి. ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయం మొత్తం గొప్పగా మనకి ప్రకటన చేయబడతాము. మన జీవితాలను మంచి కొరకు వాడటానికి, సాక్ష్యంగా జీవించడానికి, మేలైన దాని కొరకు, శ్రేష్టమైన దాని కొరకు వాడబడటానికి అప్పగించుకున్నాం. క్రైస్తవ మనం చనిపోయే లోపు గొప్ప కార్యాలు చేద్దాం. హెల్ప్ చేయగలిగిన వాళ్ళందరికీ హెల్ప్ చేద్దాం. సహాయం చేయగలిగిన వాళ్ళందరికీ సహాయం చేద్దాం. భోజనం పెట్టగలిగితే భోజనం పెట్టడం, వస్త్రాలు ఇవ్వటే వస్త్రాలు ఇవ్వటం, వారికి ఏదైనా సహాయం. ఈ ఆఫీసుల్లో కూడా, బ్యాంకుల్లో కావచ్చు, గవర్నమెంట్ ఆఫీసు, రిజిస్ట్రేషన్ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, ఇరిగేషన్, ఎల్ఐసీలు, పోలీస్ స్టేషన్, న్యాయ వ్యవస్థలు, కోర్టులు, సివిల్ కావచ్చు, అది ఇంజనీరింగ్ కావచ్చు, ఐటీ కావచ్చు, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ కావచ్చు, ఏదైనా నువ్వు ఎక్కడుండావు అక్కడ దీవెనకరంగా ఉండాలి, మేలు చేయాలి. చనిపోయే లోపు చేయగలిగినంత మేలు చేయాలండి. చనిపోయిన తర్వాత ఇంకేం చేయలేవు కదా, ఇంకేం చేస్తారండి? మీరు చేయాలన్నా చేయలేరు. చక్కగా నిద్రపోతారు హాయిగా. ఎప్పుడు నిద్ర ఇక విశ్రాంతి తీసుకుంటారు. అందుకే చనిపోయేలోపు మంచి కార్యాలు చేయండి పిల్లరా. మీ సింహాసనాన్ని పక్కన పెట్టండి, మీ పరుపులు పక్కన పెట్టండి, మీ సుఖాలను పక్కన పెట్టండి, మీ కార్లు, మీ బిల్డింగ్లన్నీ పక్కన పెట్టి చేసేయండి. ధనాశ, ఘనత, ఇంకేదేదో గొప్పగా హెచ్చించుకోవటం, ఉన్నతంగా, సుఖంగా, సౌఖ్యంగా, గొప్పగా, శ్రేష్టంగా బతకాలనేటువంటి బ్రతుకును అంత పక్కన పెట్టండి. దేవుని కొరకు బ్రతకండి, మంచి కోసం బ్రతకండి, నీతి కోసం బ్రతకండి, పవిత్రత కోసం, పరిశుద్ధత కోసం బ్రతకండి. న్యాయము, నీతి, కనికరము, జాలి, దయ కోసం బ్రతకండి పిల్లలు. దాన్ని మీరు విడిచిపెట్టారు అంటున్నాడు దేవుడు. మీరు న్యాయాన్ని విడిచిపెట్టారు, కనికరాన్ని విడిచిపెట్టారు, విశ్వాసాన్ని విడిచిపెట్టారు అని చెబుతా ఉన్నాడు దేవుడు. చేయాల్సినవి చేయట్లే, చేయకూడని చేస్తున్నారు అని చెబుతా ఉన్నాడు. మనం చేయవలసింది చేయదుం గాక. దేవుని కొరకు ఈ భూమి మీద సాక్షులంగా బ్రతుకుదుం గాక. బ్రతుకున్నంతగా ప్రభువునే మహిమపరచుదుం గాక. అట్టి కృప మన జీవితాలకి, మన కుటుంబాలకి అనుగ్రహించబడును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన తండ్రి, ఈ దినం మేము విన్నా నీ వాక్యము గొప్పగా మా హృదయాల్లో ప్రకటించినందుకు స్తోత్రం. ఇంకా ఎక్కువగా మా హృదయాలు సంతోషించినట్లుగా మమ్మల్ని బలపరచాలి. నీతి కోసం, న్యాయం కోసం జీవించడానికి సహాయం చేయాలి. లోక సంబంధమైనటువంటివి అన్నీ కూడా ఒక దినం మేము విడిచిపెడతాం కదా. మా శరీరాన్ని, దేహాన్ని కూడా విడిచిపెడతాం. అన్ని మట్టిలో కలిసిపోతాయి. మట్టిలో నుండే వస్తున్నాయి, మట్టిలోనే కలిసిపోతాయి. హల్లెలూయా. కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుందని నీ వాక్యం చెబుతావు. ఈ ఆత్మను ప్రభా, నీతో ప్రభా, నీ సన్నిధిలో, నీ కృపలో మేము తండ్రి పవిత్రంగా, పరిశుద్ధంగా కాపాడుకోవటానికి సహాయం చేయండి. ఆత్మను రక్షించుకోవటానికి ఈ వాక్యము, శక్తిగల వాక్యం మాకు ఇవ్వండి. ఈ వాక్యాన్ని మా హృదయంలో భద్రం చేసుకోవటానికి సహాయం చేయండి. ఈ వాక్యము ప్రకటించబడును గాక, ఈ సువార్త ప్రకటించబడును గాక, నీతి, న్యాయము ప్రకటించబడును గాక, పవిత్రత, పరిశుద్ధత పంచబడును గాకనే. మహిమ, ఘనత నీకే చెల్లిస్తాం. ఈ సమయ దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. యేసయ్య అతి శ్రేష్టమైన గొప్ప నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి, సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరికీ, సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభు రాకడ వరకు తోడై ఉండి నడిపించును గాక. క్రైస్తలోడు అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. రేపటి దినం మళ్ళీ తిరిగి కలుసుకున్న 8:30 గంటలకి. అప్పటి వారికి
దేవుడు మన కుటుంబాలకి గొప్ప మేలు చేయాలి. మనల్ని దీవించి ఆశీర్వదించి బలపరచు. రేపటితో మీరు చేసే ప్రతి పనిలో దేవుని దీవెని చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు. చాలామంది చేస్తున్నారు ఈ మధ్యలో. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే ఇంకా అనేకులు ప్రకటించబడతారు. షేర్ చేయండి, లైక్ చేయండి. యూట్యూబ్లోకి వెళ్ళండి, జాన్ సామ్యూయల్ ముక్కాల కొట్టండి. కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు వినండి వాక్యం. వాక్యమే నేను ప్రకటిస్తున్న వాక్యం చదివి చెబుతా ఉండా. మేము కూడా చదువుకోవచ్చు అంటారు కొంతమంది. చదువుకండి. ఏదో అక్కడ ఒక వాక్యం వెతకకుండా నేను చదివి చెబుతా ఉండా చక్కగా. క్రైస్తవ బైబిల్ చదివిస్తున్నా రోజు. ప్రతి ఒక్కరు దేవుని వాక్యం చేత దీవించబడదు కాదు. దేవుని మహిమపరచండి, దేవుని ఆరాధించండి. See you tomorrow by 8:30 p.m. Indian time. Until then, take care. Have a good day and wonderful day. May God bless you all richly abundantly with His heavenly incredible blessings. God bless you all. Praise the Lord.